బీజేవైఎం రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించిన బీజేవైఎం నాయకులను జిల్లా వ్యాప్తంగా ఎక్కడి వారిని అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ పట్టణానికి చెందిన బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. కొందరు బీజేవైఎం నాయకులు మెదక్ కలెక్టరేట్ ముందు నిరసనకు దిగగా పోలీసులు వారిని సైతం అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి నిరుద్యోగులను పట్టించుకోకుండా ఉద్యోగ భృతి ఇవ్వకుండా వ్యవహరిస్తున్న సీఎంను వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి వేయాలని ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టగా అరెస్టు సరికాదన్నారు. బీజేవైఎం తరఫున మేము బీజేవైఎం కార్యకర్తలందరం కలిసి కూడా కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించాము. ఈ కలెక్టరేట్ ముట్టడిలో పోలీసు వాళ్ళు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. మేము బీజేవైఎం తరఫున నిరుద్యోగుల గురించి మేము పోరాడుతున్నాము. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి మరియు 25,000 డిఎస్సి పోస్టులను వెంటనే విడుదల చేయాలని మేము బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పరీక్షలలో నియామకాల్లో పోస్టులను పెంచాలి. అదేవిధంగా మెగా ప్రిలిమ్స్లో కూడా 1:100 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేయాలని చెప్పి మేము బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తున్నాము. వెంటనే జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయాలని కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లన్నీ కూడా అతి త్వరలో నెరవేర్చాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఆనాడు గడ్డనెక్కినటువంటి కేసీఆర్ ఏ రకంగా ఏ వర్గానికి న్యాయం చేయలేకపోతుండో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం, నిరుద్యోగుల పట్ల నిరుద్యోగ గుర్తిస్తాం, ఆ కేసీఆర్ ఇచ్చిన దానికి ఇంకా కొన్ని వేల రూపాయలు కలిపి ఇస్తామని చెప్పేసి తర్వాత గద్దెనెక్కినటువంటి ఘనత ఈ రేవంత్ రెడ్డి. కానీ గద్దెనెక్కిన తర్వాత ఏమన్నాడు, ఇక్కడ మేము అన్నీ చేద్దామని అనుకున్నాం, నిండు కుండలు ఉన్నాయని అనుకున్నాం, కానీ ఖాళీ కుండలు కనబడుతున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఖాళీ కుండలు ఉంటాయని చెప్పేసి నీకు తెలియదా రేవంత్ రెడ్డి? మరి ఇక్కడ నిరుద్యోగులకు హామీలు ఇస్తా అన్నావు, మరి ఇంతగానం ఉచిత హామీలన్నీ ఇచ్చినావు, మరి ఇది అమలు సాధ్యం కాదు అనే విషయం నీకు తెలియదా రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము బీజేపీ తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. మరి ఏదైతే గద్దెనెక్కే ముందు నిరుద్యోగ భృతి ఇంకా 1,000 రూపాయలు ఎక్కువ కలిపి మేము ఇస్తామని చెప్పినావు, మరి అది ఎందుకు ఇంకా అమలు చేయడం లేదు? 6 గ్యారంటీలు 6 నెలల్లో వేస్తా అని చెప్పినావు, మరి ఇప్పుడు గద్దెనెక్కి దాదాపు 8 నెలలు పూర్తిగా వస్తుంది, మరి ఎందుకు హామీలు అమలు చేస్తలేవు రేవంత్ రెడ్డి? మరి నిరుద్యోగుల పట్ల నీకెందుకు ఇంత చులకన భావం? మరి విద్యార్థుల పట్ల ఎందుకు ఇంత చులకన భావం? ఏది ఏమైనా అక్కడ ఢిల్లీకి పోవాలి, ప్రధాని గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి, అక్కడ టైం పాస్ చేసి రావాలి. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఏదో మీకోసమే నేను వెళ్తున్నాను, నిధులు తీసుకొస్తాను అని చెప్పేసి ప్రజలను నిరుద్యోగులను మభ్య పెట్టడానికి మాత్రమే ఈ ఢిల్లీ టూర్ అని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా. ఇప్పటికైనా చిత్తశుద్ధి, ఈ కేసీఆర్ పాలన లెక్క నీ పాలన ఉండదు అనుకుంటే సొయ్యి తెచ్చుకొని ఖచ్చితంగా నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల ఏదైతే వాళ్ళకు రావాల్సిన ఎటువంటి డిమాండ్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా నెరవేర్చకుంటే మాత్రం భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకి ఖచ్చితంగా అరెస్టులకైనా మేము వెనుకాడం. మీరు అరెస్ట్ చేసినంత మాత్రాన మేము భయపడం. మాకు ఇటువంటి ఉద్యమాలు కొత్తేం కాదు. తెలంగాణ ఉద్యమంలో నువ్వైతే ఏదైతే డిమాండ్లు నెరవేర్చకుంటే, విద్యార్థుల పట్ల ఉద్యోగస్తుల పట్ల డిమాండ్ నెరవేర్చకుంటే ఖచ్చితంగా మేము పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీజేవైఎం తరఫున మేము ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.